ఎనికి వెళ్ళేస్తారు. ఆ రోజు బీజేపీ నాయకులు కూర్చోబెట్టుకుని కుటుంబ సభ్యులు ఎవరైతే మేము భూమా అఖిలప్రియకి చేయము అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టారో వాళ్ళు ఎవరు కూడా మీతో పాటు కండువాలు వేసుకుని వైసీపీకి రాలేదు, దొంగల దగ్గరికి రాలేదు. వాళ్ళు ఇక్కడే ఉన్నారు. మాకు సపోర్ట్ చేస్తారో లేదని తర్వాత సంగతి. వాళ్ళైతే వైసీపీలోకి పోలేదు. మరి దానికేం సమాధానం చెప్తారు? మరి అదే కాకుండా కుటుంబ సభ్యులు అందరినీ కూడా మేము వెళ్ళేసినాము, మేము ఇంట్లోకి రానియట్లేదని చెప్పి సాక్షి పేపర్ మాట్లాడుతుంది. ఇదే సాక్షి పేపర్ అసలు మీకు అర్హత కూడా లేదు కుటుంబ సభ్యుల గురించి మాట్లాడడానికి. మాకన్నా దాయాదులు పోరుంది. మీ సాక్షి పేపర్లో సొంత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మని వాళ్ళ చెల్లెల్ని బయటికి గెంటేస్తే ఈరోజు వాళ్ళు ప్రచారంకి కాదు కదా, దేశంలోనే లేకుండా వాళ్ళ అమ్మ ఇక్కడ వేరే చోట కూర్చుంది విజయమ్మ గారు. గతంలో విజయమ్మ గారు మరి సాక్షి పేపర్ ఈరోజు చెప్పాలా, గతంలో విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి కోసము ప్రచారం చేసిన ఆ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మగారు ఈసారి ఎందుకు ప్రచారంకి రాలేదు? జగన్మోహన్ రెడ్డిని రాయి తీసుకొని కొట్టినా కూడా ఎందుకు విదేశాల నుంచి విజయమ్మ గారు వచ్చి ప్రచారం చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి కోసం అని సాక్షి పేపర్ నాకు సమాధానం చెప్పాను. మరి అంతేకాకుండా కుటుంబ సభ్యులు అని మాట్లాడుతున్నారే, మరి ఆలగడ్డలో బ్రిజేందర్ రెడ్డి గారి కాడ ఏ కుటుంబ సభ్యులు లేరనేది మీరు ఎందుకు రాలేకపోతున్నారు? గంగుల దగ్గర నుంచి దూరమైన కుటుంబ సభ్యుల గురించి మీరు ఎందుకు రాలేకపోతున్నారు? అంటే కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, అభ్యర్థి మీద మీరు బుద్ధ జల్లడానికి కార్యక్రమాలన్నీ చేస్తున్నారా అని చెప్పి కూడా ఈరోజు ప్రజలందరూ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఏదైతే ఇంత పెద్ద ఆర్టికల్ మీరు రాసి మీరు అనవసరంగా పేపర్ స్పేస్ వేస్ట్ చేస్తున్నారు. ఒక బుక్ తయారు చేయండి. దీనికన్నా మంచిది ఒక బుక్ తయారు చేస్తే ఇది కల్పితం అని చెప్పి ప్రజలకు ఒక స్పష్టత వస్తుంది. మీరు ఈ విధంగా జర్నలిస్ట్ అని పేరు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మీరు రాతలు రాస్తే ప్రజలు కూడా హర్షించరని చెప్పి కూడా సాక్షి రిపోర్టర్కి, అదేవిధంగా సాక్షి ఈ పేపర్ వాళ్ళకి కూడా తెలియజేసుకుంటూ, మీరేదన్నా వాస్తవాలు రాయాలనుకుంటే, చెప్పాలనుకుంటే పేర్లతో సహా రాసే దమ్ముంటే మీరు రాయండి. ఈరోజు అది ఎవరిని ఉద్దేశించి రాశారనేది ప్రజలందరికీ తెలుసో లేదో నాకు తెలియదు, కానీ చాలామందికి అర్థమే ఉంటుంది. మరి నేను చెప్పేదంతా ఒకటే, మీరు రాసిన రాతలలో ఒక్కటంటే ఒక్కటి నిజమని నువ్వు నిరూపిస్తే నేను రాజకీయాలు మానుకుంటా. దీంట్లో రాసిన ఆర్టికల్లో సాక్షి పేపర్లో వచ్చిన దాంట్లో ఒక్కటంటే ఒక్కటి వాస్తవాన్ని నువ్వు నిరూపిస్తే నేను రాజకీయాలు మానుకుంటా. చిన్న పొరపాట్లు, నాకు తెలియకుండా జరిగిన పొరపాట్లు, రేపు పొద్దున ఎవరి ద్వారా అయితే గతంలో కొన్ని ఇబ్బందులు జరిగినాయో వాళ్ళందరూ నా దగ్గర లేరు. ఇప్పుడు వాళ్ళందరినీ దూరం పెట్టేసిన. ఎన్నికల తర్వాత ఎవరైతే అవినీతి చేశారని నాకు తెలిసిందో వాళ్ళు ఎవరిని కూడా దగ్గరికి రానియలేదు, అందరినీ కూడా దూరం పెట్టేశాను. ఈ 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబడబోయే నా వ్యక్తిత్వం ఇప్పటికే ప్రజలకు అర్థమే ఉంటుంది. అవినీతి మరక అనేది ఇంతవరకు నాకు ఎప్పుడు కూడా అంటలేదు. అంటించాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ అది వేరే విషయం. నాకైతే ఇంతవరకు అవినీతి మచ్చ అనేది ఎప్పుడు కూడా లేదు. ఒక్కటంటే మీరు ఒక్కటి నిరూపించండి, నేను రాజకీయాలు మానుకుంటానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మరి నిరూపించలేకపోతే నేను సాక్షి పేపర్కి సవాల్ వదులుతున్నా. మైనారిటీకి ఏదో అన్యాయం చేశామని చెప్పి కూడా ఈ పేపర్లో రాయడం జరిగింది సాక్షిలో. ఎవరు ఆ ముస్లిం లీడరు, ఎవరికి ఏ అన్యాయం జరిగింది, ఎవడి వల్ల జరిగిందని చెప్పి కూడా ఈరోజు సాక్షి వాళ్ళు పేర్లతో సహా ఎందుకు రాయలేకపోతున్నారు? ఈ ముస్లిం మైనారిటీకి రుద్రవరంలో అన్యాయం జరిగిందని 2 సంవత్సరాల నుంచి అందరూ మొత్తుకుంటున్నారు. మనం మొత్తుకునే వాళ్ళు ఎందుకు ఆ ముస్లిం మైనారిటీ వ్యక్తిని ముందుకు తీసుకురాలేకపోతున్నారు? అసలు కేసు ఎందుకు పెట్టలేకపోయినారు? మీకు చేత కాకనా, లేదంటే అసలు ఏం జరగలేదన్నా అనేది ఈ 2 అంశాల్లో వాళ్ళు క్లారిటీ ఇవ్వాలా. క్లారిటీ ఇవ్వకుండా పదే ముస్లిం మైనారిటీకి అన్యాయం జరిగిందని మొత్తుకోవడం వల్ల ప్రజలు దాన్ని హర్షించరు. ఇది గంగుల ప్రభాకర్ రెడ్డి గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇంకొకటి ఒక చెంచా ఒకటి తిరుగుతున్నాడు వాడు. ఎవరైనా మీకు ఆధారాలు ఉంటే మీరు మాట్లాడండి, లేదు అంటే నోరు మూసుకొని మీ ప్రచారం మీరు చేయండి. నన్ను ఆధారాలతో పాటు నేను బయట పెట్టమంటే లక్షణంగా పెడతాను. సో ఇవన్నీ కూడా సాక్షి పేపర్ ద్వారా వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి జగత్ డైరీ గురించి మెన్షన్ చేసింది. జగత్ డైరీలో మేము పార్ట్నర్స్ కాబట్టి నేను దీనికి సమాధానం చెప్పాలా. ఏ ఒక్కడైనా జగత్ డైరీ తరపు నుంచి అప్పు తీసుకున్నవాడు ఒక్కడైనా వచ్చి ఎమ్మెల్యేకి కంప్లైంట్ ఇచ్చినాడా? ఎవడైనా వచ్చి బాధితులు వచ్చి చెప్పుకున్నారా, మాకు ఈ ప్రాబ్లం ఉంది మీరు తీర్చండి అని ఎవడైనా వచ్చి ఒకడైనా కంప్లైంట్ ఇచ్చినాడా? అప్పు తీసుకున్న మాట వాస్తవం, కానీ అది డైరీకి సంబంధించింది. డైరీకి సంబంధించినప్పుడు గతంలో శోభా నాగిరెడ్డి గారు, భూమా నాగిరెడ్డి గారు, ఆ తర్వాత భూమా బ్రహ్మానందరెడ్డి వీళ్ళందరూ కూడా డైరీ చూసుకుంటున్నప్పుడు తీసుకున్న అప్పులు ఏదైతే
మరి ఇప్పుడు మీ బీజేపీ నుంచి వైసీపీకి వచ్చిన నాయకులు కొంతమంది సంతకాలు పెట్టకపోవడం వల్ల ఆ డైరీ మూతపడింది. అంతేగాని కట్టకపోవడం వల్ల కాదు, లేదంటే బిజినెస్ నడపకపోవడం వల్ల కాదు. కేవలము ఈ బిజినెస్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి కొంతమంది వైసీపీలో ఇప్పుడు మీ పార్టీలో ఉన్న వ్యక్తులు సంతకాలు పెట్టకపోవడం వల్ల డైరీ మూతపడింది. నేను ఒకటే తెలియజేసుకుంటున్నా, ఏదైతే జగత్ డైరీ తరపు నుంచి లోన్స్ ఉన్నాయో వాళ్ళందరికీ నేను ఒకటే తెలియజేసుకుంటున్నా, వాళ్ళందరికీ నా మీద నమ్మకం ఉంది. నేను రేపొద్దున గెలిచిన సంవత్సరం లోపల ప్రతి ఒక్క రూపాయికి రూపాయి వడ్డీతో సహా వాళ్ళందరూ అప్పులు తీర్చే బాధ్యత నాదని చెప్పి ఇక్కడ వాళ్ళందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఉద్యోగాలు మేము అమ్ముకున్నామంట. సిగ్గున్నవాడు ఎవడైనా ఆ మాట మాట్లాడితే నిజంగా అంటే వాడికి బుద్ధులే ఉండాలి.